అందరికీ ప్రైజ్ అలాడ్. నేను మేదల రవి. కుక్క బెదిరించి చెప్పెత్తకపోయిందన్న సామెత మాదిరి ఆంధ్రప్రదేశ్ ఉండి నియోజకవర్గం డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణన్ తీరు అలా మారిపోయింది. కుక్క బెదిరించి చెప్పెత్తకపోయిందన్న సామెతలా ఉంది. నేను మీకు వీడియో చూపిస్తున్నాను. వీడియో చూసిన తర్వాత మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఈయన ఒక మత ఉన్మాదిలాగా తయారయ్యాడు. ఈయన ఒక ఎమ్మెల్యే లాగా కాదు, ఈయన ఒక డిప్యూటీ స్పీకర్ లాగా కాదు, ఈయన అసెంబ్లీకి ఒక శాసనసభ్యుడిలాగా కూడా కాదు. ఒక మత ఉన్మాదిలాగా తయారయ్యి క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఏ విధంగా మళ్ళీ క్రైస్తవ్యంలో నుండి గర్వాపాసి కావాలనే విధంగా వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఉన్నాడు. ఏమేం చేస్తూ ఉన్నాడో ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క వీడియోని క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. మొత్తం క్రైస్తవులను మొత్తం చిన్నగా వెనక్కి తీసుకురావాలని చూస్తూ ఉన్నాడు, భయపెట్టి. ఒకసారి చూద్దాం వీడియోలు. ప్రభుత్వాలు చేతగాక ఊరుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా మీ చర్చిలు బయట ఫోటోలు తీస్తారు, చర్చి లోపలికి వచ్చి ఫోటోలు తీస్తారు. ఏముందా ఇక్కడ చిన్న కెమెరా పెట్టుకుని అలలు లోపలికి వచ్చేస్తాడు. కాదనలేరు కదా, మొత్తం అందరినీ తీసేస్తాడు. అలా వారం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరున్నారో ఆ డీటెయిల్స్ ఇస్తే ఆడికి తెలియకుండానే సర్టిఫికేట్లు వేసిపోతాయి. ఇక రఘురామకృష్ణరాజు గారు కుక్క బెదిరించి చెప్పెత్తపోయిందట. కుక్క బెదిరించి చెప్పెత్తపోయిందట. నీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నువ్వు 2024లో గెలిచావు, 2026 2 సంవత్సరాలలో ఎస్సీ మాలా మరియా, ఎస్టీ కోయ లంబాడ వాళ్ళకు లేకపోతే ఎవరెవరికి ఎన్ని జాబులు ఇచ్చినావు? ఎస్సీలో ఎంతమందికు ఎస్సీ కోటా కింద ఏమైనా కార్లు, బస్సులు, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏమైనా ఇచ్చావా? ఎందుకు భయపెడుతున్నావయ్యా అందరినీ? నిన్నటిదాకా నేను నీ వీడియోలు చేసి ఎంతో సభ్యత సంస్కారంతో మాట్లాడాను. నీ వీడియోలో పనిగట్టుకొని పొద్దున్న దాకా చూస్తున్నాను. యేసు ప్రభు మీద షెటర్లు వేసిన వీడియోలు ఉన్నాయి, నువ్వు షెటర్లు వేసినావు. నీకు ఆ మాటలు కూడా నాలుక తిరగకుండా నువ్వు ఈ చేతులతోటి ఇలా సైగలు చేసుడే. నీ మాటలకు ముందు ఏ మాటలు రాక ఇట్లా చేతులు ఊపుడే ఎక్కువ నీకు. కానీ నువ్వు యేసు ప్రభును కూడా యథేచ్ఛంగా మాట్లాడు, పరాస్కాలుగా మాట్లాడు, ఎగతాళి చేసినట్టు మాట్లాడు కొన్ని వీడియోలలో ఉన్నాయి. మళ్ళీ ఎవడన్నా ముడ్డి మీద దంతడేమో అనుకోని భయానికి అన్ని మతాలు సమానమైన వీడియోలు కూడా ఉన్నాయి. అన్ని మతాల్లోని మంచియే గొప్పయే అని చెప్పినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవడన్నా పోయి కేసులు పెడతాడేమని భయం. నువ్వు మళ్ళీ ఏం మాట్లాడుతా ఉన్నాడు ఒకసారి చూద్దాం. ఈయన అందరిని భయపెట్టడానికి ఈయన కథలు పడతా ఉన్నాడు. ప్రభుత్వాలు చేతగాక ఊరుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా మీ చర్చిలు బయట ఫోటోలు తీస్తారు, చర్చి లోపలికి వచ్చి ఫోటోలు తీస్తారు. ఏముందా ఇక్కడ చిన్న కెమెరా పెట్టుకుని అలలు లోపలికి వచ్చేస్తాడు. కాదనలేరు కదా, మొత్తం అందరినీ తీసేస్తాడు. అలా వారం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరున్నారో ఆ డీటెయిల్స్ ఇస్తే ఆడికి తెలియకుండానే సర్టిఫికేట్లు వేసిపోతాయి. ఈయన చెప్పే సోది ఏంటంటే ఆఫీసర్లు అనేటోడు అంటే భయపెడతా ఉన్నాడు. ఈయన మనకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి మన చర్చికి వస్తాడట. వాడు బుల్లి కెమెరా ఇక్కడ పెట్టుకొని వస్తాడట. వచ్చి అందరినీ వీడియో తీసుకుంటాడట. కుక్క బెదిరించి చెప్పెత్తబోయిందంటే ఇదే. ఇక్కడ ఎవడో బుల్లి కెమెరా పెట్టుకొని చర్చిలోకి వస్తాడట, అల్లోయ అంటాడట అని వాడు వీడియో మొత్తం తీసుకుంటాడట. అట్నే 2-3 వారాలు కొన్ని వారాలు వస్తాడట. వచ్చి కొన్ని రోజుల తర్వాత వీళ్ళంతా చర్చికి పోయే వాళ్ళే అని సర్టిఫికెట్ అక్కడనే వేసాడట. బాబు, నువ్వు బెదిరించి అదిరించి క్రైస్తవుల్ని
నువ్వు ఏదో చెయ్యాలి అనుకుంటే అది నీ మూర్ఖత్వానికి ప్రతీక అవుతుంది. ఇంతకీ నువ్వు ఎక్కడ చదువుకున్నావో నీకేమన్నా జ్ఞాపకం ఉందా? ఇంతకీ నువ్వు ఎక్కడ చదువుకున్నావో నీకేమైనా కాస్తైనా జ్ఞాపకం ఉందా? మర్చిపోయావా? జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటే చాలా మంచిది. నేను వీడియో చూపిస్తాను. ఏడ చదువుకున్నాడో చాలామందికి ఇదివరకే చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి, వీడియో చూడండి. నా ఏడ చదువుకున్నాడో ఏంటో. వీళ్ళు క్రైస్తవులు అని చెప్పడానికి ఎవడో బుల్లి కెమెరా పెట్టుకొని వస్తాడట. వచ్చి అందరిని వీడియోలు తీసుకొని చర్చి బయట సర్టిఫికెట్లు ఇస్తాడట వీళ్ళు క్రైస్తవులని. ఇక ఇప్పుడు నువ్వు, నీ ప్రభుత్వం, అందులో వచ్చే సబ్సిడీలు, అందులో నువ్వు ఇచ్చే కార్లు, అందులో నువ్వు ఇచ్చే బస్సులు, ఆ ఎస్సీ హోదాలో ఎస్టీ హోదాలో నువ్వు ఇచ్చే ఆ కార్లు, ఆ బండ్లు, ఆ బస్సులు, తర్వాత ఆ ఎస్సీ కోటా కింద ఎస్టీ కోటా కింద వచ్చేసే రిజర్వేషన్ల డబ్బులు, వాటితోనే బతుకుతూ ఉన్నాం మేము. అంతేనా? అసలు నీ బతుకు ఎక్కడ నువ్వు చదివావో, ఏ కాలేజీలో చదువుకున్నావో, ఏ స్కూల్లో చదువుకున్నావో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. చాలామంది వినుంటారు, చాలాసార్లు చూపించాను, మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనకు తెలవాలి. క్రైస్తవుల పైన కక్ష కట్టేటువంటి కక్షపూరిత వ్యవహారం చేసి, వాళ్ళ మీద రాద్ధాంతం చేసి, రాళ్ళేసి, బండలేసి, నొప్పులేసి ఎంత హింస పెడతా ఉన్న ఈ రఘురామకృష్ణరాజుకి అర్థం కావాలి. ఒకసారి చూద్దాం వీడియో. నేను క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా అండి. మెజారిటీ ఆఫ్ మై ఎడ్యుకేషన్ టిల్ మై కాలేజ్ ఇట్స్ ఇన్ క్రిస్టియన్ మిషన్. ఆ మతం పట్ల, ఆ మతం వాళ్ళ ప్రార్థనా మందిరాల పట్ల, ఆ మతంలో మారిన వాళ్ళ పట్ల అట్లా బుద్ధి గడిపెట్ట. ఆ మతం వాళ్ళ పట్ల, ఆ మతం పట్ల నీకెందుకు అంత దుర్లభ్యమైన మానసిక ఒత్తిడి? ఎందుకు ఆ మానసిక రుగ్మత నీకు? ఎందుకు వాళ్ళ పైన ఆ విధంగా పోట్లాడి? ఎవడైనా నీలాగా చిల్లర పనులు చేస్తున్నాడా? ఒక విషయం చెప్తాను నేను. నీలాగా ఎవడైనా ఈ చిల్లర పనులు చేస్తున్నాడా? సరే, చాటుగా మూటుగా అంటే క్రైస్తవుల పైన చేస్తూనే ఉంటారు. ఎవడో నాట బుల్లి కెమెరా పెట్టుకోనాట అన్ని మనుషుల్ని భయపెట్టడం కోసం. రాని వస్తే మాకేమైంది? పీకుడు బేరం. మాకైనా భయమా? మాకు నువ్విచ్చే ఎస్సీ రిజర్వేషన్ వద్దు, నువ్విచ్చే ఎస్టీ రిజర్వేషన్ వద్దు. చెప్తా ఉన్నా మామూలుగా. దానికోసం ఎలా పోట్లాడాలో, ఎలా పోరాడాలో, మేము ఎలా తెచ్చుకోవాలో మాకు అవన్నీ తెలుసు. నువ్విచ్చే గోంగూర కట్ట ఆ ఎస్సీ హోదా, ఎస్టీ హోదా, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ మాకు ఒకవేళ లేకపోయినా పీకుడు బేరం మాకేమీ కాదు. నువ్వు క్రిస్టియన్ స్కూల్లో చదువుకొని, క్రిస్టియన్ కాలేజీలో చదువుకొని క్రైస్తవుల పైన తిరగబడతా ఉన్నావు. వాళ్ళతోటి క్రైస్తవులతో ఓట్లేపించుకొని గెలిచి ఈరోజు ఒడ్డు మీద ఉండి ఏదో చూపించాడట ఎవడో, ఒడ్డెక్కి చూపించాడట ఎవడో నీలాగా. నువ్వు ఈరోజు క్రైస్తవులు వాళ్ళ గురించి, వాళ్ళ తీరు గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, వాళ్ళ మతం గురించి, వాళ్ళ దేవుడి గురించి వాడొస్తే మైక్ పట్టుకొని, నోట్లో మైక్ పెట్టుకొని మాట్లాడేస్తాను. కానీ నీకు విషయం అర్థమవుతుందో లేదో, ఒకసారి మన కంపు మనం గడుకుంటే బాగుంటుంది. యేసు ప్రభు గురించి ఎగతాళిగా ఎన్ని మాట్లాడావో చూశాను నేను నిన్న. నీ కంపు నువ్వు గడుక్కుంటే బాగుంటుంది. నీ మతంలో ఉన్న కంపు చూడలేక ఎన్నో వీడియోలు చేశాను. ఆదర్ల రవి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడు. మీ హైందవులు, మీ హిందువులు ఎంత అజ్ఞానంలో, ఎంత విచ్చలవిడితనానికి, ఎంత బానిసత్వానికి బరి తెగించిన విషయాలకు ఆగం భోగమైపోతున్నారో ఒకసారి నువ్వు చూస్తే రఘురామకృష్ణరాజు గారు మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఏనేదో మాట్లాడుతూ ఉన్నాడు, విందాం. సో అంచేత దయచేసి
మోసగాళ్ళ చేతుల్లో బలవకండి. వారు చెప్పేవన్నీ అబద్ధాలు. అవి అబద్ధాలన్న నిజం తెలుసుకొని మోసపోవద్దు. మారితే చక్కగా మారి అందులోనే మారాము, మాకు ఇప్పుడు కులరహితులం మేము, మాది మతం అని చెప్పి చెప్పుకోవటంలో అర్థం ఉంది. అంతేగాని ఆ రిచువల్స్ ఫాలో అవుతూ ఇలా ఉంటే రాజ్యాంగాన్ని ఇప్పటికిప్పుడు ఎవడో మార్చలేడు. సో అంచేత మీకు రిజర్వేషన్లు కావాలా, మీకు వాళ్ళు దొంగ మాటలు చెప్పి తీసుకెళ్ళిన మతం కావాలా? ఏ దొంగ మతం నిన్ను తీసుకుపోయి స్కూల్లో అయితే ఆ స్కూల్లో చదువుకున్నావు నాయనా? ఏ దొంగ మతం తీసుకుపోయి నిన్ను ఆ స్కూల్లో చేర్పిస్తే చదువుకున్నావు? ఏ దొంగ మాటలు చెప్పి ఆ కాలేజీలో చేర్పిస్తే జాయిన్ అయ్యావు? రాజు రఘురామ కృష్ణరాజు అంటే నాకు తెలిసి నువ్వు రాజుల కుటుంబానికి పుట్టుండాల. ఆ రాజుల కుటుంబంలో పుట్టినోడివి పోయి క్రైస్తవ చర్చిలో క్రైస్తవ స్కూల్లో ఎందుకు చదువుకున్నావు? క్రైస్తవ కాలేజీల్లో ఎందుకు చదువుకున్నావు? ఏం చేస్తున్నారు వాళ్ళు? నిన్ను బలవంతంగా తీసుకుపోయి అబద్ధాలు చెప్తున్నారా? సో అంచేత దయచేసి మోసగాళ్ళ చేతుల్లో బలవకండి. మోసగాడు నీకంటే పెద్ద మోసగాడు ఎవడు ఆయన ఉంటాడా? మాయ మాటలు, బ్రోకర్ మాటలు చెప్పి హిందువుల దగ్గర, ముస్లింల దగ్గర, క్రైస్తవుల దగ్గర ఓట్లు వేయించుకొని గెలిచి ఇక ఒడ్డెక్కి చూపియాలి కాబట్టి నువ్వు ఈరోజు ఒక వర్గానికి కొమ్ము కాసి నీ మీద క్రిమినల్ కేసులు పెట్టి నిన్ను నీ పదవి నుంచి పీకేయచ్చు. మా క్రైస్తవులంతా ఏకమైతే అది సాధ్యమవుతుంది. మాకు రాస్తారోకలు, ధర్నాలు, హ్యూమన్ రైట్, మీడియా అన్నీ పట్టుకొని నిన్ను ఎక్కడికి లాగాలో అక్కడికి లాగే కార్యక్రమం కూడా చేస్తారు మా వాళ్ళు. అది దానికి రంగం సిద్ధమవుతుంది. నువ్వు బ్రోకర్ మాటలు, లేని మాటలు, కల్పనా కథలు చెప్పి ఈరోజు ఒక ఎమ్మెల్యే, ఆంధ్ర డిప్యూటీ స్పీకర్ అయ్యావు. మళ్ళీ మాయ మాటలు చెప్పే మతంలోకి మీరు వెళ్ళొద్దు అనేసి మాట్లాడుతూ ఉన్నావు. అబద్ధాలు. అవి అబద్ధాలన్న నిజం తెలుసుకొని మోసపోవద్దు. మారితే ఎందుకు మోసపోవద్దు? నీలాంటి మోసగాళ్ళు ఉన్నంత కాలం మానవుడు మోసపోతూనే ఉంటాడు. నీలాంటి మోసగాళ్ళు ఉన్నంత కాలం దేశం నాశనమైపోతూనే ఉంటుంది. నీలాంటి మోసగాళ్ళు ఉన్నంత కాలం రాష్ట్రం నాశనమైపోతుంది. అందులో ప్రజలు, నీ నియోజకవర్గంలో ప్రజలు ఎంత హింసలకు గురవుతున్నారో, ఎంత బాధపడుతున్నారో నీకు తెలియదు. బాగా కోట్లకు మూలుగుతున్నాయి కాబట్టి కోట్ల చుట్టూ తిరుగుతున్నావు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నావు. ఇంట్లోకి యూట్యూబ్ ఛానళ్ళు ఉన్న వాళ్ళని, మీడియా వాళ్ళని అందరిని పిలిపించుకొని పని పాట లేక పొద్దుందాకా టైంపాస్కి ఏసీలు వేసుకొని రోజుకొక మీడియా వాడిని పిలిపించుకొని రోజుకొక ఇంటర్వ్యూ ఇస్తున్నావు యేసుక్రీస్తు గురించి, క్రైస్తవుల గురించి. వాళ్ళని ఎట్లా భయపెట్టాలి, ఎలా బలవంతంగా వాళ్ళని తీసుకురావాలి. ఈయన బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు అంటున్నాడు నిన్న ఒక వీడియోలో. బలవంతంగా మత మార్పిడి చేస్తే ఎవరు రారు నాయనా. బలవంతంగా ఎవడు మత మార్పిడి చేస్తే ఎవడు రాడు. నీలాగా ఓట్లేసే ముందు ఓటుకి క్వార్టర్ ఇచ్చినంత ఈజీ కాదు ఒక మతంలోకి ఇంకో మనిషి రావాలి అని అంటే. అర్థమవుతుందా? నువ్వు ఓట్లు వేయించుకోవడం కోసం క్వార్టర్ సీసాలు ఇచ్చావు చూసావు. అంత ఈజీ కాదు ఒక మతంలో నుంచి వెళ్ళి ఇంకొక మతంలోకి రావాలంటే. ఒక మతంలో నుంచి ఇంకో మతంలోకి రావాలంటే అది విశ్వాసం, దేవుడి పైన నమ్మకం. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎవడు ఏ మతంలోకి రాడు నాయన. శుద్ధపూస నీతి వాక్యాలు చెప్పడానికి ప్రతోడికి క్రైస్తవ్యం కూడా దొరికింది ఈజీగా దాని మీద చెప్పడానికి. నీ ముడ్డి నువ్వు సక్రంగా కడుక్కుంటే పక్కోడికి కంపు రాకుండా ఉంటుంది. నీ మతంలో ఇగో ఇన్ని వీడియోలు చూపిస్తే మరి నీకు పంపాలంటే నీ నెంబర్ పంపించు, నాకు హాయ్ అని పెట్టు. ఆదల్ రవి, నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణని, ఈ వాట్సాప్కి మా వాళ్ళ ఏదో నీ దగ్గర ఉన్నాయి అన్నావు కదా, పెట్టు అని చెప్పు.
యుగ యుగాలు తరతరాలు నువ్వు నిద్రపోలేనన్ని వీడియోలు పెడతాను. క్రైస్తవ్యం మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసామనుకో, మేమేమనో మాకేం అవసరం లేదు. నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలే పుచ్చకాయ బలగొడతారు పుచ్చని. అవసరమా అలాంటివి? మతాలను రెచ్చగొట్టే విధంగా మతాల మధ్య గొడవలు పెట్టి ఎందుకయ్యా నీకు? రాజకీయ నాయకుడివి, 4 రోడ్లు వేయించుకోవాలి, 4 శంకుస్థాపనలు చేయాలి, వచ్చిన డబ్బుల్లో కమిషన్లు దొబ్బాలి, డబ్బులు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. అది నీ పని, అది నీ కర్తవ్యం. మళ్ళీ ఓట్లు వస్తాయా, మాయమాటలు చెప్పాలి, 4 కోడర సీసాలు పంచాలి, ప్రజల్ని తాగబెట్టాలి, వాళ్ళని అనారోగ్యానికి గురి చేయాలి. అక్కడ నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడానికి పెద్ద ప్లాన్ వేయాలి, పెద్ద పీట వేయాలి. అది చేయాల్సింది నువ్వు, అది నీ బాధ్యత, అది నీ కర్తవ్యం. మతాలతోటి నీకెందుకయ్యా? మతాలతోటి డబ్బులు ఎక్కువై రామాలయం కట్టాలని ఉందా నీకు? భారతది మన 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 రాష్ట్రం, మీ తెలంగాణ, మా తెలంగాణ, మీ ఆంధ్రలో చాలా ప్లేసులలో రామాలయాలు లేవు. నేనే దగ్గరుండి కట్టిపిస్తా రామాలయాలను. వస్తావా? నీ ఆస్తులు ఎన్నున్నాయో అవి మొత్తం నువ్వు వెచ్చించిన సరిపోనన్ని రామాలయాలు కట్టవచ్చు. రామాలయం కట్టొద్దని ఎవడన్నాడయ్యా? మతం స్వేచ్ఛ అందరికీ ఉంది, అందరు కట్టుకోవచ్చు. క్రైస్తవుడు చర్చిలు కట్టుకోవచ్చు, హిందూ రామాలయం కట్టుకోవచ్చు, ముస్లిం మసీదు కట్టుకోవచ్చు. నీకంత గోలుండి, అంత దోలుంటే, అంత దోలానందం ఉంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేస్లలో రామాలయాలు లేవు, కట్టు. అంత భక్తుడు అయితే, అంత భక్తి నీలో ఉంటే. ఏషాలు వేయడం కోసం ఆ రోజుల్లో ఆ ఊరోడు ఎవడో ఒకడో ఇద్దరు నీకు నువ్వు మాటిచ్చుంటావు, రామాలయం కడతాను నేను ఇక్కడ అని. వాడెవడో వచ్చి అడిగి ఉంటాడు. దానికోసం ఎంత త్యాగం చేస్తావు. మళ్ళీ నరేంద్ర మోడీ దగ్గర మార్కులు కావాలి నీకు, 100కి బైక్ 100/100. ఎవరు? చంద్రబాబు నాయుడు దగ్గర 100కి నీకు మార్కులు కావాలి, పవన్ కళ్యాణ్ దగ్గర కావాలా, లోకేష్ దగ్గర కావాలా, హిందూ మతోన్మాదుల దగ్గర కావాలా? కాదు, చూస్తూనే ఉన్నాడు రోజు నీతోటి ఎవడెవడు ఫోటోలు దిగుతా ఉన్నాడు. ఆ ఆడవాళ్ళతోటి అసభ్యకరంగా మాట్లాడే బోకర్నా కొడుకు వాడు రాధా మనోహర్ దాస్ గారు కూడా వచ్చి నీతో ఫోటోలు దిగిండు. మత పిచ్చ నా కొడుకులంతా వచ్చి నీతో ఫోటోలు దిగుతా ఉన్నారు. ఎందుకంటే ఆ మతంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా క్రీస్తు వలన ఆపరేషన్ చేయకుండాను ఏమీ జరగకుండా మాటలు వచ్చేస్తాయని, ఒక కుంటివాడు లేచి నడవగలడని, ఇవన్నీ వాళ్ళే విశ్వసించరు. వీళ్ళు విశ్వసించి మోసపోతున్నారు, కమిషన్లు కొట్టేస్తున్నారు. దశం భాగం అని చెప్పి కొబ్బరి నూనె రాసేసి మొత్తం మీరు కష్టపడి సంపాదించుకున్నదే లాగేస్తున్నారు. మామూలుగా దశం భాగం కొంతమంది ఎక్కువ అవుతారు, తెలివైన వాళ్ళు గట్టి కేకలు వేసేసే వాళ్ళు ఎక్కువ లాగేస్తారు భయపెట్టి. ఇప్పుడు హిందువుల్లో దొంగలున్నారు. రోజు జాతకాలు చెప్పేది ఒకడు, ఉగ్రాలు ఊగేది ఒకడు, శుద్ర పూజలు చేసేది ఒకడు, మాయం మాటలు చెప్పి బోకర మాటలు చెప్పేటోళ్ళు. నేను అదే చెప్పింది, నీ నెంబర్ తోటి నాకు హాయ్ అని పెట్టు వాట్సాప్లో. ఇంకో నీకు ఎంతమందిని చూపించాలో నీకు అంతమందిని చూపిస్తాను నేను. నీకు కోళ్ళను కోసి, మేకలను కోసి, నీకు ఇంటికి దరిద్రం వచ్చింది, నీకు అది వచ్చింది, నీకు ఇది వచ్చింది, మీ ఇంట్లో మళ్ళీ ఒకడు చావబోతున్నాడు అని జాతకాలు చెప్పి, శుద్ధ పూజలు చేసి, ఆ పూజలు చేసి, ఈ పూజలు చెప్పి, అడిగించుకోవడానికి పోతే మాయమాటలు చెప్పి, కోడిని ఉన్నట్టే పిండి తాగటం, యాప మండలు వేసుకొని ఊగటం, మీ ఇంటి చుట్టూ మీ 4 గోడల మధ్య 4 కోళ్ళను కొయ్యాలి, నిమ్మకాయలు వేయాలి, ఉదిబట్టిలు ముగించాలి, ఏంది మిరపకాయలు వేయాలి, అది మన బొగ్గులు వేయాలి అనేసి మాయమాటలు చెప్పి వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించే అక్రమ సంపాదన మీ హిందువులోనే ఎక్కువ ఉంది. ఫస్ట్ దాన్ని ఆపవయ్యా. నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే. ఏంటి కోళ్ళను కోయాలా? దేవుళ్ళు దెయ్యాలా? వాళ్ళు మేకలు కోయాలా? నీకు దరిద్రం వస్తుంది, నీకు మీ ఇంట్లో శని పట్టింది, శనిదేవుడు ఉన్నాడు మీ ఇంట్లో. మీ 4 గోడలకి, మీ ఇంటి 4 ప్రహరీ గోడల మధ్య కోళ్ళను కోయాలి. 70,000 అవుతాయి, 80,000 అవుతాయి, 1,00,000 రూపాయలు అవుతాయి.
10 లక్షలైతే 50 లక్షలైతే అని మీ హిందువులలో ఇట్లా నామాలు రాసుకొని పూజలు చేసుకొని ఏదో కాషాయం బట్టలు వేసుకొని పేద ప్రజల కుటుంబాలను కొల్లగొట్టే విషయాలు నా దగ్గరికి చాలా వచ్చాయ్యా రఘురామకృష్ణరాజు గారు. అది గడుగయ్యా, నీ ముడ్డి నువ్వు సక్రంగా గడుక్కొని ఆయన. ఈ భారతదేశం మొత్తం అదే వ్యాపించింది, అజ్ఞానం. పాస్టర్లలో దొంగలు లేరు అనట్లేదు. బతుకు తెరువు కోసం టార్చ్ బూత్స్ అని దొంగ వ్యాపారాలు చేసే పాస్టర్లు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. నీలాగా అబద్ధాలు రావు నాకు. ఉన్నారు, క్రైస్తవంలో కూడా దొంగలు ఉన్నారు. వాళ్ళని మేము అప్పుడప్పుడు కడుగుతున్నాం, ఏరి పారేస్తున్నాం. కానీ భారతదేశంలో అతి జనాభా సంఖ్య గల హిందువులు ఆగమైపోతున్నారయ్యా. ఒక మహిళ నా దగ్గరకు వచ్చి ఏడ్చింది. ఆ అమ్మాయికి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న విషయం తనకు తెలియదు. ఆ అమ్మాయి వల్ల తాలూకా జనాలు అడిగించుకోవడానికి మీ హిందువుల దగ్గరికి ఏపమండలు వేసుకుని ఊగేదే ఒక ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు పోతే మీకు శని పట్టింది, లేదా మీ ఇంటికి ఒకడు మంత్రాలు చేశాడు, మీ ఇంటికి ఒకడు తంత్రాలు చేశాడని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫస్ట్ స్టేజ్కి ముందు, క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్కి ముందు వాళ్ళు అతి బీదోళ్ళు, గుడిసెలో బతికేవాళ్ళు అక్కడ అప్పులు తెచ్చి దాదాపు 1,20,000 నుంచి 1,30,000 వరకు వాళ్ళు ఆ ఎవరైతే బాగు చేస్తామని యాపమండలు వేసుకొని ఊగే బ్యాచ్ ఒకటి ఉంటుంది చూసారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులను మొత్తం వాళ్ళ దినానికి కొట్టారు. ఆ బాగు చేసే వాళ్ళ దినానికి కొడితే చివరికి ఇంటికి వచ్చిన తర్వాత అది ఉట్టిదే కాబట్టి ఆ రోగం తగ్గకపోగా హాస్పిటల్కి పోవడానికి డబ్బులు లేకపోతే తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తే కరెక్ట్గా నెల తిరగక ముందే చనిపోయింది ఆ మహిళ. అట్లాంటి వాటి మీద చెయ్య యుద్ధం. క్రైస్తవుల మీద, గుడుల మీద, మతాలకు చిత్తులు పెట్టి ఎందుకయ్యా సిగ్గుమాలిన పని చేసుకుంటావు రఘురామకృష్ణరాజు? అర్థం చేసుకోవయ్యా. మతాల మధ్య మతాలకు ఎందుకయ్యా? భారతదేశంలో అతి జనాభా గల సంఖ్య హిందువుల్లో మంత్రాలు చేస్తామని, తంత్రాలు చేస్తామని, జాతకాలు చూస్తామని, మాయలు చేస్తామని, మంత్రాలు చేస్తామని, తద్దనాలు చేస్తామని, పిండాకూడు చేస్తామని అనేకమైనటువంటి డబ్బులు లేని బీద ప్రజల దగ్గర దోచుకుంటున్నారయ్యా. అట్లాంటి వాటిపైన నిఘా పెట్టండి అయ్యా. అటువంటి వాటిని ఖండించండి అయ్యా. అటువంటి వాటిని బుద్ధి చెప్పయ్యా రఘురామకృష్ణరాజు. క్రైస్తవుల పైన పడి ఎందుకు ఏడుస్తావయ్యా? క్రైస్తవులు ఎవడైనా పాస్టర్లు తప్పు చేస్తే వాళ్ళని ఖండిస్తున్నావు, బుద్ధి చెప్తున్నావయ్యా. నువ్వు అన్న దాంట్లో వాస్తవం అంతో ఇంతో ఉంది. క్రైస్తవ పాస్టర్లు నేను బాగు చేస్తామను, స్వస్థతలు చేస్తామని దొంగ నా కొడుకులు చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదని కాదు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారయ్యా. అటువంటి వారిని మేము ఖండిస్తామయ్యా, మేము బుద్ధి చెప్పుకుంటామయ్యా. మాది తక్కువ సంఖ్య, మీది ఎక్కువ సంఖ్య. అనేకమైనటువంటి ప్రజలు మీలోనే ఉన్నారు, దొంగలు. వాళ్ళకి బుద్ధి తెప్పించే పని చేయ సిగ్గు నీకుంటే ఈయన రఘురామకృష్ణరాజు ఫోన్ నెంబర్ ఇవ్వడం ఉంటే నాకు పెట్టండి రా నాయన, నేను ఈయనతో మాట్లాడతాను ఒకసారి. ముందు లాగుతారు, బిర్యానీలు పెట్టి లాగుతారు, అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది, అది నేరం. సో అదొకటి ఇటువంటి వాళ్ళందరినీ వేసేస్తారు. బిర్యానీలు పెట్టి క్రైస్తవులకు మాకేం పని చెప్పు? బిర్యానీ పెడితే ఎవడన్నా వస్తాడా ఈ రోజులలో? బిచ్చగాడు రోజు ప్రతోడి దగ్గర రోడ్డు మీద అడుక్కుంటే, భిక్షగాడు రోజు రోడ్డు మీద అడుక్కుంటే వాడు వేసేటోడు 5 రూపాయలు ఎత్తాడు, 10 రూపాయలు ఎత్తాడు, 20 రూపాయలు ఎత్తాడు, నాలాంటి 100 రూపాయలు కూడా ఎత్తాడు. ఒకవేళ అట్లయితే వాడు రోజు సంపాదన 1000 రూపాయలు అంటే నెలకి వాడి జీతం 30,000 బిచ్చపోడిది. రఘురామకృష్ణరాజు నీకు పెడతాడు, ఎవడైనా బిచ్చపోడు పెడతాడు నీకు బిర్యానీ కావాలంటే. ఒక బిచ్చపోడు నీకు బిర్యానీ పెడతాడు. ఆ బిర్యానీ కోసం క్రైస్తవ్యం హిందువుల్లో నుంచి వెళ్ళి ముస్లింలో నుంచి క్రైస్తవులకు వస్తారు. ఏం మాట్లాడుతా ఉన్నాడు? ముందు లాగుతారు, బిర్యానీలు పెట్టి లాగుతారు, అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది, అది నేరం. సో అదొకటి ఇటువంటి వాళ్ళందరినీ వేసేస్తారు. వేసేద్దులే కానీ నువ్వు ఫస్ట్ నీ ముడ్డు నువ్వు సక్రంగా కడుక్కో. నీ మతంలో 190 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పానుగా, మంత్రాలు, తంత్రాలు, యాపమండలు, అది ఉగ్రం బిగ్రం అని మొత్తం శాస్త్రాలు అది ఇది అనేసి మాయ మాటలు చెప్పి, బోకర మాటలు చెప్పి చాలామంది ఆ బియ్యంలో చాటలో రాళ్ళు ఇట్లా పెట్టి ఇట్ట ఊపుకుంటా వాడు ముండా కొడుకులు చెప్పులతోటి జాతకాలు చూస్తా ఉన్నాడు ఈ మధ్య.
చెప్పులతో పెట్టుకుంటా. అరే సిగ్గులేదురా మీకు నిజంగా? మీరు ఏ మనుషులరా మీరు? అసలు బుద్ధి జ్ఞానం మీకు లేకుండా పాస్టర్ల మీద పడి క్రైస్తవ్యం మీద పడి ఏడుస్తారు. పాస్టర్లలో ఎవడైనా ముండా కొడుకులు తప్పులు చేస్తే ఆ ముండా కొడుకుల్ని మేము సరిచేస్తున్నాము. నేను ఒక క్రైస్తవుడునై ఉండి అబద్ధ ప్రవక్తలను పట్టుకున్నాను. మీకు దమ్ముందా? మీ మతంలో అలా పట్టుకోవడానికి సిగ్గులేదురా మీకు? అసలు సిగ్గులేదు మీకు అసలు. అబద్ధ బోధకులను పట్టుకున్నాను నేను, అబద్ధ ప్రవక్తలను పట్టుకున్నాను నేను, అబద్ధంగా బైబిల్ని చెప్పేవాడిని పట్టుకున్నాను నేను. ఎంతోమందిని పట్టుకుంటున్నాను, ఇంకా రాబోయే కాలంలో కూడా పట్టుకుంటాను. మీకు సిగ్గుంటే, నీకు సిగ్గుంటే రఘురామకృష్ణరాజు, నీ మతం ముడ్డి నువ్వు సక్రంగా కడుక్కో. నీళ్ళు చాలా లోపాలు ఉన్నాయి, నీ మతంలో చాలా లోపాలు ఉన్నాయి. బిర్యానీ కోసం వస్తారా? నువ్వు ఎన్ని బిర్యానీలు పెట్టి ఎన్ని కోటర్ సీసాలు పోసి ఎమ్మెల్యే అయ్యావయ్యా? మాకు తెలియదా? నీ బుద్ధి నీ జ్ఞానం మతం మీద రుద్దుతున్నావా? నువ్వేం చేశావో? లంజకి లంజ బుద్ధులు, దొంగకి దొంగ బుద్ధులు అంటారు. ఏనా? ఏం మాట్లాడుతున్నావు? బిర్యానీలు పెట్టి లాగుతారు. బిర్యానీలు అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది, అది నేరం. సో అదొక ఇటువంటి వాళ్ళందరినీ వేసేస్తావు. నువ్వు పెద్ద పోటుగాడి కదా, నువ్వు వేసేస్తా ఉంటే అందరు చూసుకుంటూ ఉంటారు. అవునా? నువ్వు వేసేస్తా ఉంటే చూసుకుంటారు ఉంటారు అందరూ. రేపు ఎలక్షన్ లో ఎవరన్నా పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే వెనక్కి వచ్చేయండి. ఇవాళ నుంచి టికెట్ మీకు గర్వాపసి వచ్చేయండి. గర్వాపసి అయ్యి క్రిస్టియన్ నుండి హిందూలో పోండి అంటాడు. మీరు హిందువులనే నమ్మకం, మీ తోటి కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలాగా మాకెందుకే ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఎన్నికల్లో మీరు క్రియేట్ చేసుకోవాలా. క్రిస్టియన్ నుండి మళ్ళీ హిందూలో పోయి గర్వాపసి అయ్యి మళ్ళా తోటి ఉన్నటువంటి వాళ్ళతోట మనం నమ్మకం పెంచుకోవాలట మనం హిందువులమే అని. మాకు అంత తేటేం లేదు నాయన. నువ్వు నరకానికి పోతా అంటే పో, మాకేంది? చెప్పేవరకే చెప్తాం మేము. నరకానికి సచ్చిన తర్వాత నరకానికి పోయేది. ఇక నువ్వు పీకేది ఏం లేదు, సత్యం లేదు. నీ డబ్బులు నీతో వస్తాయి అనుకుంటున్నావా? కాష్టంలో బూడిదైపోతావు. నీ తీటి ఏమీ రాదు. మీరు తీసుకుపోయి తగలబెట్టిన తర్వాత ఎవడైనా డబ్బుల కోసం కానీ సర్పంచ్ కాడనుకో, ఎమ్మెల్యే కాడనుకో, ఎంపీ కాడనుకో యేసు ప్రభుని, దేవుణ్ణి, క్రైస్తవ్యాన్ని మార్చుకుంటే వాడు ఆబ్వియస్లీ నరకానికి వెళ్తాడు, పోతాడు. నీదంటే కర్మ సిద్ధాంతం ఉంది కదా. ఎవడు చేసిన తప్పులకు వాడు అనుభవించాలని. మా దాంట్లో ఒకటి ఉంది నరకం పరలోకం అని. తప్పకుండా వాడు నరకానికే పోతాడు. సో ప్రజలందరూ డిమాండ్ చేస్తే, ప్రభుత్వం అంటే మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తే ఈ బలవంతపు ఈ కన్వర్షన్లు ఆపాలి అంటే ఒక చట్టం అనేది ఉంటే దానివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ అభిప్రాయాలు గౌరవనీయమైన ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాం. బలవంతపు కన్వర్షన్ ఎక్కడ ఉంటుందా బాబు? చెప్పు. బలవంతపు కన్వర్షన్ నువ్వు దాదాపు అక్కడ వైఎస్ఆర్సిపి, జనసేన, టీడీపీ పార్టీ 3 ఉన్నాయి కదా. 100 ఓట్లుంటే అన్ని నీకే పడ్డాయా? మరి అన్ని నీకే పడితే అది బలవంతపు ఓటింగ్ అవుతుంది. కొన్ని జనసేనకు ఉన్నాయి, కొన్ని టీడీపీకి ఉన్నాయి, కొన్ని వైఎస్ఆర్ పార్టీకి ఉన్నాయి. అంటే అక్కడ బలవంతంగా ఏం లేదు. బలవంతంగా అదిరించి బెదిరించి ఎవరికైనా బిర్యానీ పెట్టించి, ఎవరికైనా క్వార్టర్ సీసా ఇచ్చి, ఎవరికైనా 500 రూపాయలు ఇచ్చి ఓట్లు వేసుకొని గెలిచి నువ్వు గెలిచి ఉండొచ్చేమో. బలవంతంగా ఎవడు కన్వర్షన్ చేయడు. కన్వర్షన్ చేసినా ఎవడు రాడు. ఈ పేరు పెట్టిన పిచ్చ ముండా కొడుకు ఎవడున్నాడో కానీ వాడి మీదకి తప్పకుండా శాపం వస్తుంది. బలవంతపు కన్వర్షన్ ఏంటి? అదేందో రేపా? ఒక ఆడపిల్ల ఒక అడవిలో పడి వెళ్తోంది, ఒక రోడ్డు మీద, ఒక మనుషులు లేని రోడ్డు మీద వెళ్తున్నారు. ఒక 10 మంది అబ్బాయిలు కలిసి ఆ అమ్మాయిని రేప్ చేశారు అని అంటే దానికి రేప్ అని పేరు పెడితే బాగుంటుంది. ఈ రేప్ అనే పదం, ఈ బలవంతపు కన్వర్షన్ అనే పదం నాకు 2 సమానంగా వినిపిస్తూ ఉంటాయి ఎప్పుడైనా. బలవంతపు కన్వర్షన్ ఏంటే? బలవంతంగా ఆత్మాభిమానాన్ని చంపుకొని వేరే మతంలోకి వస్తాడని బిర్యానీ కోసం, ఒక పూట పెట్టే బిర్యానీ కోసం. ఏంటయ్యా నీ మాటలు? అజ్ఞానపు మాటలు, పిచ్చి మాటలు, ఎర్రి మాటలు. ఎందుకు వాగుతున్నావు అలాగా నువ్వు? ఏమైనా నరేంద్ర మోడీ నీకు ఏమైనా ఆఫర్ పెట్టాడా?
చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ లోకేష్ కానీ నీకేమైనా బంపర్ ఆఫర్ ఏమైనా పెట్టారా? ఎందుకయ్యా రోడ్లు వేయించి అదేపించి ఇదేపించి పర్సంటేజ్లు తీసుకోవడం? నువ్వంత కష్టపడకుండా డైరెక్ట్గా నీ అకౌంట్లో ఒక 100 కోట్లు 200 కోట్లు వేస్తామని చెప్పారా? క్రైస్తవుల పైన పోరాడు అని ఏమన్నా చెప్పారా? పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు. నీ ముడ్డి నువ్వు శుభ్రంగా కడుక్కో. నీ మతంలో నువ్వు చూస్తే చస్తావు. చూస్తూనే ఉన్నాలా ఎన్ని లోపాలు ఉన్నాయో. దారుణం. పాస్టర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. పాస్టర్లు అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మా దాంట్లో లేరంటలేరు. కానీ 100కు 1% ఎవడో ఒకడు ఉన్నాడు. 99.99% పీపుల్స్ పాస్టర్ అందరూ బాగానే ఉన్నారు. నీ మతంలో 99 కాదు 100కి 100% దొంగనా కొడుకులే ఉన్నారు. నీతో మొన్నొచ్చి ఫోటో దిగాడే రాధా మనోహర్ దాస్ గాడు. వాడు ఒక పోరిని పటాయించాడు. వాడు నిన్న స్టేటస్ పెట్టాడు. ఈ వీడియో అనంతరం వాడు నిన్న భారతదేశంలో ఉన్న హిందూ మహిళల్ని లంజా అని తిట్టాడు. ఆ వీడియో నేను రేపు పెడతాను, లేకపోతే ఈరోజు సాయంత్రం పెడతాను. నీకు సాధ్యమైతే చూడు. ఈ వీడియోలు దాదాపు మన రఘురామకృష్ణరాజు కూడా చూసి తనివి తీర ఆనందం పొందాలని, ఆయన నెంబర్ కూడా నేను తీసుకొని ఇప్పుడు నేను ఎన్ని రోజులు బట్టి మాట్లాడుతున్న ఆయన గురించి ఆయన వీడియోలు మొత్తం ఆయనకు పంపిస్తాను. తప్పకుండా రఘురామకృష్ణరాజు గారి ఈ వీడియోలు చూసి బుద్ధి జ్ఞానం తెచ్చుకొని బ్రతుకుతాడు. క్రైస్తవుని ఇక ముందు ఒక మాట కూడా అనకూడదు. మారేవాడు మారతాడు, వాడు పరలోకం పోతాడు. మారనివాడు నరకానికి పోతాడు, వాడు అక్కడే ఉంటాడు. హిందువుల్లో ఉన్నటువంటి గబ్బు కడుక్కో. నాకెందుకు మెంటల్ ఎత్తుందంటే ఈ పదం దగ్గర ఇన్ని వీడియోలు చూసిన నేను. ఒకడు డ్రాయర్ లేకుండా తిరుగుతాడు, ఒకడు ప్యాస్ పోసే దగ్గర మొగోడు ప్యాస్ పోసే లింగం దగ్గర దండం పెట్టించుకుంటాడు, ఆడోళ్ళు ప్యాస్ పోసే ప్రైవేట్ పార్ట్ దగ్గర దండం పెట్టించుకుంటారు, ఈ ఎదుర్రమ్ము సనురమ్ముల దగ్గర దండం పెట్టించుకుంటారు. ఏందిరా మీ బాధ? అజ్ఞానం. మంత్రాలు అంటాడు ఒకడు, ఒకడు తంత్రాలు అంటాడు, ఒకడు జాతకం అంటాడు, ఒకడు పచ్చికోడి తినాలంటాడు, పచ్చి కోడిగుడ్లు తాగాలంటాడు, మేకను నరకాలంటాడు, ఇంటికి దరిద్రం వచ్చిందంటాడు, ఇంటికి శని పట్టిందంటాడు, ఇంటికి 4 మూలలకు కోళ్ళను కోయాలంటాడు, 1,20,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు డిమాండ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. గవ్వలు గలగలగలగలగల గుడుంబ శంకరాన్ని గవ్వలు ఊపి ఆడ వేసి ఆ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మీ దాంట్లో ఇంకా చెప్పాలంటే చాలా వేరియేషన్లు ఉన్నాయి బాబు రఘురామకృష్ణరాజు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. అసలు పెద్ద లీస్ట్ ఉంది. ఆ కంపు కడుక్కో. నీ ముడ్డి నువ్వు కడుక్కో, చాలా శుభ్రంగా ఉంటుంది. పక్కన కంపు రాదు. అర్థమవుతుందా? క్రైస్తవులకి ఏ కంపు రావట్లేదు. ఇగో ఇట్లా మల్లెపూలాగా సుగంధ మంచి వాసన వస్తున్నారు వాళ్ళు. ఎవడో ఒకడు ఉంటే దాన్ని క్లీన్ చేస్తాం మేము. మాది మేము కడుక్కుంటాం. నీది నువ్వు కడుక్కో ఫస్ట్. మతాల మధ్య ఘర్షణలు తీసేయి. నీ సర్పంచ్ పదవులు మాకొద్దు, మేము గర్వాపసి కావు. నీ సర్పంచ్ పదవులు మాకొద్దు, నీ ఎమ్మెల్యే పదవులు మాకొద్దు. మాకు ఒకే ఒక పదవి కావాలి, సత్య పరలోక రాజ్యంలో ఉండాలి. ఇదే మా పదవి. ఓకేనా? ఇది నీకు అర్థమైతే బాగుంటుంది. నీ ముడ్డి నువ్వు కడుక్కో. ఈ మాటలు నీకు అర్థమైతే ఊరి పెట్టుకొని చచ్చిపోతావు నాకు తెలిసి. నీకు చివరిగా ఒక బంపర్ ఆఫర్. వాణ్ణి మా క్రైస్తవులందరినీ బిచ్చం అడుక్కొనైనా నేను నీకు డబ్బులు ఇస్తా. కానీ ఒక 100 కోట్ల వరకు ఇస్తాను నేను నీకు. ఒక 100 కోట్లు ఇస్తా. ఒక ప్రశ్నకు జవాబు చెప్పు నాకు. నేను కూడా క్రైస్తవ్యం నుండి మారి మీ హిందువుల్లోకి వచ్చి శ్రీరాముడే నా దేవుడు అని ఆయనను ఆరాధించి పూజిస్తాను. నేను చివరిగా ఒక బంపర్ ఆఫర్ 100 కోట్ల ఒక ప్రశ్న నాది. 100 కోట్ల ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు గనక నువ్వు జవాబు చెబితే అప్పుడు నువ్వు ఆకివీడులో రామాలయం కట్టుకో. నేను కూడా ఆకివీడికి వచ్చి ఆ రామాలయానికి దండం పెడతా. నేను కూడా శ్రీరాముడు భక్తుడిని అయిపోతా, ఆయన నా దేవుడు అయిపోతాడు. ఈ ప్రశ్నకు నాకు జవాబు చెప్పాలి. రామాయణంలో నా మొదటి 100 కోట్ల నా ప్రశ్న, ఆదర్ల రవి 100 కోట్ల ప్రశ్న జవాబు చెబితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్కి నేను 100 కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వబోతున్నాను. ఏమంటే, రామాయణంలో రాముడు దేవుడు అని ఎక్కడైనా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు, నా వాట్సాప్లో పెట్టు, నాకు మామూలుగా మెసేజ్ అయినా పెట్టు. అది గనక ఉంటే నేను ఎమ్మటే గుండు కొట్టించుకొని
మీసాలు లేపించుకొని గడ్డం గోకించుకొని ఆకువీడిలో చర్చి పునాది వేసే దగ్గర నుంచి రామాలయం పునాది వేసే దగ్గర నుండి రామాలయం కట్టించేదాకా ఆడుండి ఆ శ్రీరాముడికి దండం పెట్టి ఈయనే నిజమైన దేవుడు అని చెబుతాం. కానీ నా ప్రశ్న ఏంటో తెలుసు కదా, రామాయణంలో రాముడు దేవుడు అని కానీ వేరే గ్రంథాలలోనైనా చూపించు. నీకు ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, ఒక రామాయణంలోనే కాదు మిగతా గ్రంథాలలోనైనా రాముడు దేవుడు అని అంటే ఆదర్ల రవి మతం మారిపోతాడు. అప్పటి నుంచి ఆదర్ల రవికి శ్రీరాముడే దేవుడు, యేసు ప్రభు కాదు. యేసు ప్రభు దేవుడైనా నువ్వు చూపించు అని తింగర ప్రశ్నలో నువ్వు నన్ను అడిగావనుకో, నీకు సొమ్మలు వచ్చి కింద పడేదాకా యేసు ప్రభు దేవుడని చూపిస్తాను. నీకు సొమ్మలు వచ్చి కింద పడేదాకా యెహోవా దేవుడని చూపిస్తాను. భూమి ఆకాశాన్ని సృజించిందేవడో నిన్ను నన్ను సృజించిందేవడో చూపిస్తాను. నీకు ఓపిక లేక సొమ్మలు వచ్చి కింద పడే వరకు చూపిస్తాను నేను నీకు. ఓకేనా? ఇది మన పందెం. ఈ పందెం నీ మనసాక్షి నీకు ఘోషించట్లేదా? ఆయన ఎప్పుడైనా రామాయణంలో రాముడు దేవుడు అని చదివావా? వేరే గ్రంథాలలోనైనా రాముడు దేవుడు అని చదివావా? చదవలేదు నువ్వు. మరి ఒక మనిషిని దేవుడిగా నీకు నువ్వే క్రియేట్ చేసుకొని పూజించడం ఏంటి? మనిషిని దేవుడిగా పూజించవచ్చా? ఆదర్ల రవి ఉన్నాడు, నేను దేవుడిని అయిపోతానా? రఘురామకృష్ణరాజు ఉన్నాడు, దేవుడైపోతాడా? ఒక మనిషిని మనిషిగా చూడని మీరు దేవుడిగా చూస్తారు. బొమ్మని బొమ్మగా చూడాల్సిన మీరు చూడకుండా దేవుడిగా చూస్తారు. రాజ్యాంగం ప్రకారం మీకు హక్కు ఉంది, ఎవరినైనా దేవుడు అనుకోవచ్చు, ఎవరినైనా పూజించుకోవచ్చు, ఎవరినైనా ఆరాధించుకోవచ్చు. కానీ భూమిని ఆకాశాన్ని సృజించినోన్ని దేవుడు అనలేరు. అది మీ కర్మని దానికి కాదు. కానీ నా 100 కోట్ల ప్రశ్నకు మాత్రం రామాయణంలో కానీ వేరే గ్రంథాలలో కానీ రాముడు దేవుడని కానీ ఉంటే ఆ దేవుడైతే నిజంగా పూజించు. మరి అందులో నిజంగా లేదనుకో, నువ్వు పూజించు కూడా వ్యర్థమే. మరి బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని ఉంది, యెహోవా దేవుడు అని ఉంది. మరి దాన్ని పూజిస్తావా, రాముని పూజిస్తావా? రాముడు దేవుడు అని రామాయణంలో ఉంటే పూజించు. రామాయణంలో రాముడు దేవుడు కాదు, ఆయన మనిషి, ఒక మంచి మనిషి అని ఉంటే నేను మంచి మనిషినే. రఘురామకృష్ణరాజు కూడా మంచి మనిషే. ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు కానీ వాస్తవంగా మంచి మనిషి. ఆదర్ల రవి కూడా రఘురామకృష్ణరాజు గురించి ఇలా మాట్లాడుతున్నాడు కానీ ఆదర్ల రవి కూడా చాలా మంచి మనిషి. కాబట్టి మనం కూడా మంచి మనుషులమే. మరి మనను కూడా పూజిస్తే ఆయనకి మనకి తేడా ఏముంటుంది? రఘురామకృష్ణం రాజు గారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు బైబిల్ చెప్తోంది. నీ రామాయణం అలా చెబితే నాకు చెప్పు, నాకు ఫోన్ చెయ్యి, నాకు వాట్సాప్లో పెట్టు. నేను మారతానయ్యా బాబు. నేను మారేది కాక నా ఫాలోవర్స్ అందరినీ తీసుకొని వస్తాను. నీ రామాయణంలో రాముడు దేవుడు అని కానీ వేరే గ్రంథాలలో రాముడు దేవుడు అని కానీ ఉందా? లేకపోతే ఉత్తమ మనిషి అనే ఉందా? ఒక మనిషిని నువ్వు ఎలా పూజిస్తావు? ఆయన దేవుడని ఎలా అనుకుంటావు? నీకు నువ్వు దేవుడు, ఒక మనిషిని పట్టుకొని నీకు నువ్వు దేవుడు అని అంటే సరిపోతుందా? మరి దేవుడు కాని దానిని నువ్వు దేవుడు అని ఆరాధిస్తే నువ్వు స్వర్గానికి పోతావా నీ ప్రకారం? పరలోకానికి పోతావా నా ప్రకారం? నా ప్రకారం పరలోకానికి రావాలంటే యేసయ్య దేవుడు అని నమ్మాలి. నీ ప్రకారం కర్మ సిద్ధాంతం ఉంది కాబట్టి నువ్వు నమ్మేది మనిషిని దేవుడు అనుకుంటే సరిపోదు. నువ్వు ఒకే మతంలో ఉందాము. మరి నీ రామాయణంలో రాముడు దేవుడు అని చూపించకపోతే నా క్రైస్తవ్యంలోకి వస్తావా? అలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఈ వీడియో చేశాను. దయచేసి ఇంకొకసారి పిచ్చిగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడకూడదు. నువ్వు రామున్నే పూజించుకుంటాను, ఆయన మనిషే కానీ దేవుడే కానీ అనుకుంటే పూజించుకో, అది నీ కర్మ. దానికి నేను చేయలేను. అది నీకు ఉన్న హక్కు భారతదేశంలో. కాబట్టి నీ మనస్సాక్షి అయినా నిన్ను గద్దించాలి. ఉత్తమ మనిషిని నేను దేవుడిగా పూజించడం ఏంటని. అది నీకు అర్థం కాకపోతే ఇంకెన్నటికీ అర్థం కాదు. అర్థమయ్యే లోపు నువ్వు ఉంటే ఓకే, అర్థం అయ్యే లోపు నువ్వు లేకపోతే నరకం మన కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటుంది.
You have to understand everything. Atmosphere shows the go through fundamental point in your life. Thank you so much for everything, Mr. Andhra Pradesh Deputy Speaker, Andhra Pradesh MLA, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. నమస్కార్. ప్రైజ్ ది లార్డ్.